వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థి విద్యావంతుడు, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన కేటీఆర్. నమ్మి ఓటేసిన ప్రజలను రేవంత్ రెడ్డి నట్టేట ముంచారు. కాంగ్రెస్ పతనం తప్పదన్న పొన్నాల. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మానకొండూరు రైతుల నిరసన. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనాలని డిమాండ్. ప్రధాని మోడీ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చామన్న తేజస్వి, తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. ఐపీఎల్లో ఇవాళ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్. సాయంత్రం సన్ రైజర్స్ నైట్ రైడర్స్ ఫైట్. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జెడ్సన్ డిమాండ్ చేశారు. శాసన మండలికి పంపుతారా లేక శ్మశానానికి పంపుతారా అంటూ తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జెడ్సన్ గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందే దీక్షకు కూర్చుంటారని హెచ్చరించారు జెడ్సన్. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థి, సీరియల్ నంబర్ 41, స్వతంత్ర అభ్యర్థి. మొన్న 15వ తారీఖు రోజున మరి కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి తీర్మానం మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్, మరి ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజక తిరుమలగిరిలో మరి ఇక్కడ బాజాప్తా బ్లాక్మెయిల్ చేసుకుంటా ఆయన శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో అని బాజాప్తా ఈయన ఈ రోజున 4,61,000 మంది ఓటర్లను, పట్టభద్రుల ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు. అయితే ఆయన పేరుకు తగ్గట్టుగా బ్లాక్మెయిలర్ అనే పేరు ఏదైతే అంటుండో ఆ బ్లాక్మెయిలర్ పేరుకు తగ్గట్టుగా ఈరోజు బాజాప్తా బ్లాక్మెయిల్ చేసిండు. దీని రికార్డుతో సహా ఆయన స్పీచ్ లైవ్ మొత్తం అటాచ్మెంట్లు చేసి నేను ఫస్ట్ మెయిల్ పంపిన, విత్ ప్రూఫ్స్ ఇచ్చిన, రికార్డింగ్తో సహా ఇచ్చిన. అంతేకాకుండా ఖమ్మంలో ఏఆర్ఓ గారికి కూడా నేను అక్కడ ఇచ్చిన, అక్కడ నిరసన తెలిపిన 17వ తారీఖు. దీని గురించే అప్పుడు ఈ అభ్యర్థిత్వం బాజాప్తా ఓపెన్గా బ్లాక్మెయిల్ చేస్తుండు, ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తుండు. 4,61,000 మంది ఓటర్లను, పట్టభద్రుల ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి ఓటర్లను బ్లాక్మెయిల్ చేసినాక పోటీ చేసే అర్హత ఎక్కడ దాకా నీసు? నేను చెప్పింది ఏంటంటే ఈయనను పోటీ నుండి తప్పించాలి అని చెప్పిన. ఈరోజు పోటీ నుంచి తప్పించడం కాదు, కనీసం ఒక చిన్న కేసు కూడా పెట్టలే. సేమ్ ఇదే ఇష్యూ మన హుజరాబాదు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసేటప్పుడు 4-5 సెక్షన్లు ఆయన మీద పెట్టేసిండ్రు. ఇప్పటి కేసులు నడుస్తున్నాయి. మరి ఈయనకెందుకు మినాయింపు? అక్కడొక చట్టం, అక్కడొక చట్టం, ఇక్కడొక చట్టమా అని అంటే అది ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అధికార పార్టీ అధికారులు ఏ విధంగా వాడుకుంటున్నారు. కాబట్టి నేను ఈరోజు నా కేసు ఏమైంది, కంప్లైంట్ ఏమైంది చెప్పి అడగనీకి అని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. మొన్ననే నేను ఖమ్మంలో చెప్పిన, నిన్న కూడా వరంగల్ చెప్పిన. ఈయన పైన యాక్షన్ తీసుకోకుంటే ఈరోజు ఎన్నికలు ఎందుకంటే బాజాప్తా అయినా ప్రకటిస్తే అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడనే నేను దీక్ష కూర్చుంటే ఇప్పుడు నేను లోపలికి పోతా, లోపలి పోయి కేసు ఏమైందని చెప్పి నేను వాళ్ళని అడుగుతా. ఒకవేళ కంప్లైంట్ మీద చర్యలు తీసుకుంటే మాత్రం నేను బాజాప్తా ఇక్కడ దీక్షకు కూర్చుంటా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇవాళ మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, పట్టభద్రుల తరపున గలమెత్తుతానని రాకేష్ రెడ్డి అన్నారు. ఎంతో చైతన్యవంతమైన ప్రదేశం ఇది.
మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు ఎలా ఉన్నటువంటి ప్రాంతం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఒక విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఏ పార్టీకి చెందిన వారైనా మంచి మేధావులను, విద్యావంతులను, విజనరీస్ని, థింకర్స్ని ఏరి కోరి ఎంచుకొని మరి వాళ్ళు మండలి పంపుతా ఉన్నారు. పట్టభద్రులు మంచి తీర్పునిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ తీర్పు, ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, నిరుద్యోగ భృతి మీద, జాబ్ క్యాలెండర్ మీద, 2 లక్షల పోస్టుల మీద, డిఏ మీద, పిఆర్సీల మీద, అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, నిరుద్యోగుల పక్షమై, బీఆర్ఎస్ పక్షమై, తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతాం, గొంతెత్తుతాం, గర్జిస్తాం, పోరాడుతాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అనేక సమస్యల మీద గత 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వాడిని, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వాణిని వినిపించేటువంటి వాడికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించాల్సిందిగా నేను కోరుతున్నా. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు. మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళం. అందుకోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు తెలియజేయండి. సీరియల్ నెంబర్ 3లో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్స్లో 1 అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి. మిర్యాలగూడలో చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిర్యాలగూడ అభివృద్ధిలో నేను సైతం పాల్పంచుకుంటా. ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని మేము పూర్తి చేస్తాము. తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ, ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ, వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం. మిర్యాలగూడ పట్టణాన్ని, నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా. బొలారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. చికిత్స కోసం బైక్పై హాస్పిటల్కు వస్తున్న భార్య భర్తలపై ఒక్కసారిగా చెట్టు కూలి పడిపోయింది. ఘటనా స్థలంలోనే తీవ్ర గాయాలతో భర్త చనిపోగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలోనే ఎంట్రన్స్లోనే మెయిన్ గేట్ వద్ద పాత చెట్టు కూలటంతో ఘటన జరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పైన పడ్డది. బండి వెళ్తున్నా చెప్తాను పడిపోయింది.
కాంగ్రెస్ పాలన రైతన్న కంట కన్నీరు పెట్టిస్తుంది. ఒకటా రెండా ఒక్కో సమస్య వెంటాడుతుంటే అన్నదాతల గుండెలు బరువెక్కుతున్నాయి. కష్టాలను ఎదుర్కోలేక పలుచోట్ల రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా జరగగా తాజాగా జగిత్యాల జిల్లాలోనూ ఓ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేడిపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు రైతులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో కలత చెందిన ఆ రైతు ధాన్యం కొనమంటే అడ్డగోలు మాటలతో వేధిస్తున్నారని కుక్కపెట్టి ఏడ్చాడు. నిజానికి గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. మరోవైపు సూటిపోటీ మాటలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన కోరుట్ల ఆర్టీఓ ఆనంద్ కుమార్ రైతులతో అమర్యాదగా ప్రవర్తించిన వీవోను సస్పెండ్ చేసినట్లు సమాచారం. చెప్పు చెప్పు మాట్లాడుకో అందరి కోసం వేసుకుతాడుతున్నావు. ఇలా నీ బాగోతారు 3 అల్ల అయినాయి, ఒక్క పాలున్నాయి. అడుగు వచ్చి తీసి అగో 20 వస్తున్నాయి. మేము జోకమనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. ఎవరు బెదిరిస్తారు? ఎవరు అంటే పేరేమని చెప్పగలుగుతా? మేడం అంటే నువ్వు ఒక్కను ఎందుకు మాట్లాడుతున్నావు? గాలి బాగా వచ్చింది, టాపిల్స్ అయిపోయి బ్యాగులు నాన్నాయి. అయినా వండి ఆరబెట్టినాం కానీ బ్యాగుల పైన వడ్లకు పట్టి నాచర్ ఎక్కువ వచ్చింది. అంతే నాచర్ వచ్చి ఆగింది. అంతే నాచర్ ఎక్కువ వచ్చింది. మనం జోకంగా ఉన్నది కరెక్టే, కానీ వర్షం అనుకోకుండా వచ్చి మళ్ళా సొసైటీ 21 నడుపుతున్నా, 41 నడుపుతుంటే 55 కట్ చేస్తుంది. జోకినాం, మ్యాచ్ ఉండగా జోకినాం. వర్షం పడ్డది. వర్షం పడ్డ పిల్లలు అయినా ఆరబెట్టినాం. పైన బ్యాగులు ఆడినాయి, లోపల అట్లా కింది మీద మొత్తం బర్రెచ్చిన పొద్దుగా దాకినాయి. వచ్చిన సార్ సెంటర్లో కుప్పలుసుగా సీరియల్ వాళ్ళు చూస్తలేరు, వెనక ముందు జోకుతారు. ఇప్పుడు నాకన్నా వెనక వచ్చిన వేసుగా జోకిండ్రు వితౌట్ కటింగ్ పట్టకుండా 4 రోజులకు ఎవరు అడ్లు పోయినాయి. నేను వచ్చి దాదాపు నెల అవుతుంది. దొడ్డడ్లు వాళ్ళు ఏమంటుంది కదా సీరియల్ అంటుంది. ఫస్ట్ ఏమో మ్యాచర్ అన్నది, మళ్ళీ ఇప్పుడు సీరియల్ అంటుంది. నాకన్నా ముందు 150 ఉండే సీరియల్, అంతకన్నా ముందు ఎక్కువ పోయినాయి. మళ్ళీ మధ్యలో నాకన్నా ఇంకా భోజనాలు వేసుగా పోయినాయి. వాళ్ళు ఎప్పుడు రాపించుకున్నారు ఏం కాదు, అట్లా వచ్చినాయి అయితే ఏర్పడతాయి కదా. టైం ఎవడ గురించి ఇప్పుడు ఇంకా ఏడమై రాలేదు. 2 కిలోలు కటింగ్ అంటుంది. పట్టినా కానీ పట్టిన అయితేనే మళ్ళీ నూకలు అయితేనే మళ్ళీ పట్టకుండా మళ్ళీ ఒక 1/2 కిలో ఎక్కువ కట్ అవుతుంది అని చెప్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు చిక్కలేదా? సీఎంఓలో సీనియర్ అధికారులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందా? సీఎంఓ, సెక్రటరీ, హెచ్ఓడీల మధ్య సమన్వయం లోపించిందా అంటే అవునన్న వాదనలే వినిపిస్తున్నాయి. అధికారులు తీరుతోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సీఎం, మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అటు సీఎస్ పనితీరుపై కూడా అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు రాలేదు. సీఎంతో ఇతర శాఖల కార్యదర్శులు, విభాగాధిపతుల మధ్య సమన్వయ లోపమే అందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంఓలో నియమించిన అధికారులు నాన్ ఐఏఎస్లు, జూనియర్లు కావడంతో మిగిలిన ఐఏఎస్లు వాళ్లకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారుల తీరు వల్లే 6 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే భావనలో మంత్రులు ఉన్నట్టు సమాచారం. చివరికి ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాలనా యంత్రాంగం విఫలమైందన్న వాదనలు ఉన్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టి పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అన్ని రంగాలకు చెందిన యంగ్ టర్క్లను, క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారులను సీఎంఓ అధికారులుగా నియమించారన్న కితాబు ఇప్పుడు అప్రస్తుతంగా మారింది. వివిధ సామాజిక సమీకరణాలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకే కాకుండా డిఫెన్స్, ఇతర రంగాల నుంచి కూడా పలువురిని తీసుకున్నామన్న సంతోషం అటు ముఖ్యమంత్రికి మిగల్లేదు. సచివాలయ కార్యకలాపాలపై అవగాహన రాహిత్యం, సర్వీసులో అనుభవ రాహిత్యంతో సీఎంఓ సెక్రటరీలు, హెచ్ఓడీల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఏ ఫైల్ ఎటుపోతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి నెలకొంది. మొత్తం మీద సమన్వయం లేక పాలన కుంటుపడుతోంది. పలు శాఖల నుంచి సీఎంఓకు వచ్చిన ఫైల్స్ ను ఆపివేయడం, కొర్రీలు పెట్టడం పరిపాటిగా మారిందని అధికారులు వాపోతున్నారు. వివిధ పనుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు లెటర్లు వాడితే వాటికి సైతం క్లియరెన్స్ ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీఎంఓ అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఇక ఒక శాఖకు చెందిన ఫైల్స్ మరో శాఖకు వెళ్లడం, అది మాది కాదని ఆ శాఖ వాళ్లు తిప్పి పంపడం వంటివి జరుగుతున్నాయి. కొన్ని ఫైల్స్ అయితే అసలు ఏ శాఖవో తెలియని చిత్ర విచిత్ర పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అటు ఇటు తిరిగి ఆ ఫైల్ చివరికి సీఎంఓకే వస్తుండటంతో పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనితీరుపై కూడా సీఎం, మంత్రులు అసంతృప్తితో ఉన్నారని టాక్. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ అమల్లో ఉండగా ఆమె పనితీరు సంతృప్తికరంగా లేదని, ప్రభుత్వానికి మేలు జరగలేదన్నది వాళ్ల అభియోగం. ధాన్యం సేకరణ, కృష్ణా జలాల విడుదల విషయాల్లో సీఎస్ సమయస్ఫూర్తి ప్రదర్శించలేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవులో ఉంటే ఆ శాఖను నిర్వహించడంలో కూడా సీఎస్ సరైన రీతిలో చొరవ చూపలేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఆ శాఖలో చెల్లింపుల ప్రభావం ఆర్టీసీ వంటి ఇతర శాఖలపై పడిందన్న వాదన ఉన్నది. ఇక మైనింగ్ వ్యవహారంలో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వలేదన్న కారణంతో ఈ మధ్యనే ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. జూన్ 4వ తేదీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అలాంటి బదిలీలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. బదిలీ వేటుపడే వారిలో పలువురు సీనియర్ అధికారులు ఉండొచ్చని, ఏకంగా సీఎస్కే స్థానచలనం జరిగినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని సచివాలయ వర్గాల ఉవాచ. భూముల ధరలు పెంచాలనే యోచనను విరమించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుదేలైందని వాపోతున్నారు. వ్యాపారం నడవక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని నిండా ముంచటమే కాకుండా సామాన్యుడికి సొంత ఇంటి కలను కూడా దూరం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రియల్ వ్యాపారులు మండిపడుతున్నారు. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అశనిపాతంగా మారిపోతున్నది. ముఖ్యంగా ఇప్పటికే గత 5-6 నెలలుగా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కునారిల్లిపోయి ఎక్కడికెక్కడ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూములపై పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చాలనే ఒక నిర్ణయం తీసుకుని రిజిస్ట్రేషన్ వాల్యూస్ని పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట వ్యాపారంలో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగి ఇక్కడ చాలా భూముల విలువ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళంతా కూడా సంతోషంగా గడిపినటువంటి సందర్భం, భూములు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి సందర్భం కనిపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం పడుతూ ఉన్నది. దాని ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడుతున్నటువంటి జీవితాలపై కూడా ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వ్యాపారులు సంస్థగా ఏర్పడి వాళ్ళు ధర్నాకు పూనుకున్నారు. వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాయలింగం గారు, అసలు ఏంటి, ఎందుకు ఈ ధర్నా జరుగుతుంది, దీని ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎట్లా ఉండబోతుంది? గత 6 మాసాలుగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 6 మాసాలుగా వ్యాపారమే లేదు అసలు. సరే ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ మరింత ప్రభావం ఈ
భూముల విలువ ఏదైతే పెంచాలనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం దాంతో మరింత కుదేలు కాబోతూ ఉంది. అంతేకాకుండా సామాన్యులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సామాన్యులు కావచ్చు, కనీసం 120 గజాలు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విలువ పెంచడం, దాంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం, దీంతో రియల్ ఎస్టేట్ మరింత పడిపోయే అవకాశం ఉంది. సామాన్యుల కళ కూడా నెరవేరడం లేదు. వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో 50,000 కోట్లు ఆశిస్తున్నారు, గత సంవత్సరం కంటే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి 4 రెట్లు ఆశిస్తున్నారు మీడియాలో వచ్చిన వార్తల కథనం ప్రకారం. అయితే దానివల్ల మరింత కుంటుపడిపోతుంది. వాళ్ళు ఆశించిన దానికంటే కనీసం 25% కూడా రాదు. ఎందుకంటే వ్యాపారం నడవనప్పుడు ఆదాయం అయితే రాదు. వాళ్ళు ఏదనుకుంటున్నారో ఆ టార్గెట్లు అయితే అచీవ్ కాదు. ఖచ్చితంగా వృధా కాబోతుంది వాళ్ళ ఆశలు. కాకుంటే సామాన్యులపై మాత్రం పెనుభారం పడనుంది. ఈ ప్రాంతంలో ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈ నిర్ణయంతో? కేవలం సిద్దిపేట పట్టణంలోనే దాదాపు 4,000 నుంచి 5,000 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారన్న. ఏదో ఊళ్ళలో పనులు లేక భూమి జాగా లేక ఏదో సిద్దిపేటలో మంచి రియల్ ఎస్టేట్ ఉంది, గత 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగింది. ఈడ పని చేసుకుని బతుకమని వచ్చే పరిస్థితిలో ఈ గత 6 నెలల నుంచి చూస్తుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా పట్టణం నుంచి పల్లెలలోకి వెళ్ళి మళ్ళీ కూలీనాలి వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలక్షన్స్ ముందు ఎల్ఆర్ఎస్ కూడా మేము ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం, క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడేం చేస్తుండ్రు, కనీలు వీకేస్తున్నారు. వెంచర్ల కనీలు వీకేసి, అంటే ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చే ముందు ఈ కార్యక్రమం చేస్తే ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారు అనేది వాళ్ళ అభిప్రాయం. అదేవిధంగా అన్న చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమలు కాని 420 హామీలు ఇచ్చి అవి అమలు చేయడం కోసమో లేకపోతే వాళ్ళు దోసుకోవడం కోసమో 50,000 కోట్లు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు అన్నీ పెంచి వాళ్ళు ఆ 50,000 కోట్లు అన్నీ ప్రొక్యూర్ చేసుకుందామనే ఆలోచన మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, రియల్ ఎస్టేట్ సంఘాల నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. వెంటనే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది వెనుకకు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము. మీరు చేసే డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలి. కాకపోతే మేము రియల్ ఎస్టేట్ సంఘాల పక్షాన గ్రామీణ ప్రాంతాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం కాంగ్రెస్కు. ఖచ్చితంగా రియాల్టర్లు అందరూ మోటివేట్ చేయడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో, ఓటర్లను చైతన్యం చేయడంలో దిట్టులే ఎలక్షన్లో. ఇది మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారులు చెప్తున్న విషయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం పెద్ద ఎత్తున ఇది భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం పడబోతూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తున్నదో పెద్ద ఎత్తున దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నదో అది పూర్తిగా వాళ్లకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట. హెల్త్ కేర్ సైన్సెస్లో మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవలు అందిస్తోందని మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ 2020లో గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీగా అవతరించిందని తెలిపారు. 2020 నుంచే యూనివర్సిటీలోని అన్ని కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ పేరుతో 2021లో బీఎస్సీ మెడికల్ 4 సంవత్సరాల డిగ్రీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది బెంగళూరుకు చెందిన ఎంవర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్తో ఎంఓయూ కుదుర్చుకున్నామని, అందులో భాగంగా మరో 4 మెడికల్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి తెలిపారు. థ్యాంక్ యూ అండి. మల్లారెడ్డి యూనివర్సిటీలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ 2020లో స్టార్ట్ చేశాము. అప్పుడు 5 యూనివర్సిటీస్తో పాటు మన యూనివర్సిటీ కూడా వచ్చింది, గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ. ఇది ఒక్కటే గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ 2020లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేసింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కోర్సెస్ స్టార్ట్ చేశాము. అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, అంటే ఇప్పుడు కోర్సెస్ అనే కాకుండా డిగ్రీస్ అనే కాకుండా జాబ్ రిలేటెడ్ కోర్సెస్ ఇస్తే పిల్లలకి మనకి తెలంగాణలో కానీ లేకపోతే ఇండియాలో కానీ లేకపోతే గ్లోబ్ అక్రాస్ ద గ్లోబ్ కానీ ఇంటర్నేషనల్ కాకుండా ఎక్కడైనా పోయేదాని స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కోర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంజనీరింగ్ కోర్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులు, ఇవన్నీ కూడా కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో
అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని కొత్తగా తీసుకొచ్చాం. ఆ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కానీ లేకపోతే డెంటల్ కానీ అవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎంసెట్ కానీ ఇవన్నీ రాసిన తర్వాత జాయిన్ అవుతారు. కానీ బైపీసీ స్టూడెంట్స్ ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణ స్టేట్లోనే తీసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది రాశారు. 1,00,000 మందికి ఓన్లీ ఎంబీబీఎస్ డెంటల్ అంటే జాబ్స్ దొరకవు, సీట్స్ దొరకవు, అడ్మిషన్స్. అది ఒకటే ప్రపంచం కాదు, అది ఒకటే ఫీల్డ్ కాదు. ఇన్ కేసు అది వస్తే వెళ్ళనుకోండి, ఇన్ కేసు రాకపోతే చాలా కోర్సులు ఉన్నాయి మెడికల్ రిలేటెడ్ కోర్సెస్. ఆ విధంగా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్తో యూజీసీ అప్రూవల్తో మన కోర్సెస్ అలైడ్ హెల్త్ కేర్లో అనెస్థిషియా టెక్నాలజీ కానీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ క్లినికల్ రీసెర్చ్ కానీ మెడికల్ బయోటెక్నాలజీ కానీ ఆప్టోమెట్రీ కానీ రేడియాలజీ కానీ ఈ కోర్సులన్నీ కూడా బీఎస్సీ హానర్స్ 4 year డిగ్రీస్ అండి. ఇట్ ఈస్ నాట్ డిప్లొమా కోర్సులు, ఇట్ ఈస్ ఏ డిగ్రీ కోర్సులు, 4 years 4 సంవత్సరాల కోర్సులు ఇవి, బీఎస్సీ హానర్స్ కోర్సులు ఇవి. వీటన్నిటితో అలైడ్ హెల్త్ కేర్కి పనికొస్తుంది కాబట్టి హాస్పిటల్స్ కానీ డాక్టర్ ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ కానీ ఆల్ ఓవర్ ద కంట్రీలో మనకి మెడికల్ ప్రొఫెషనల్స్ చాలా మంది షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఆ షార్టేజ్ రిక్వైర్మెంట్కి ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటాం మనం. ఏదో డిగ్రీ ఇచ్చేదే కాకుండా జాబ్ ఇమీడియట్గా దొరికే కోర్సులు. ఎస్పెషల్లీ హెల్త్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి 4 year అయిపోతే జాబ్ వస్తుంది. డిప్లొమా అయితే టెక్నీషియన్ అంటాం కానీ ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఇది. దీనివల్ల స్టార్ట్ చేసాం. అది కాకుండా కొత్తగా 4 కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఒక యూనివర్సిటీని వన్ ఆఫ్ ద టాప్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ బెంగళూరులో వాళ్ళు అసోసియేట్ అయ్యి మనకి డెంటల్ టెక్నాలజీ కానీ రెస్పిరేటరీ థెరపీ కానీ వాళ్ళకి హెల్త్ సైకాలజీ కానీ ఈ కోర్సులు కూడా హెల్త్ కేర్ సైన్స్ లో స్టార్ట్ చేస్తున్నాం. 2024-25 అకాడమిక్ ఇయర్ కి ఇవాళ నుంచి అడ్మిషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం మల్లారెడ్డి యూనివర్సిటీలో. పర్టికులర్లీ హెల్త్ కేర్ సైన్సెస్ కి అలైడ్ హెల్త్ కేర్ కోర్సెస్ కి ఈ లిస్ట్ ఆఫ్ ది కోర్సెస్ వెబ్సైట్ లో ఉన్నాయి, బ్రోషర్స్ లో ఉన్నాయి, మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. దీనివల్ల స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ తెలియాలనే ఉద్దేశంతో అందరికీ ఇవాళ ప్రెస్ మీట్ జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ ద వే. ఐ రిక్వెస్ట్ publicize the same thing to the people, public of the people of the Telangana. Thank you.